హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో మనకి తెలంగాణలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే టైం దగ్గరకు వస్తుంది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటి ఇంతకు ముందుది క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా యాడెడ్ పోస్ట్తో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి, సో ఇలా మనకైతే మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం యూపీఎస్సీని అండ్ స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ని బ్యాలెన్స్ చేస్తూ చదవాలి. సో ఇలా అయితే నా సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైతే అసలు టైం అనేది సరిపోవట్లేదని కాదు, కానీ ఒకటే భయం ఏంటంటే 2 years బ్యాక్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు కానీ ఎగ్జామ్స్ కూడా జరిగాయి. మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టడం, మళ్ళీ ఇలా ఏమైనా జరుగుతుందా అంటే యూపీఎస్సీ మీద ఫోకస్డ్గా చదివే టైంలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు సరే ఇదైనా అట్లీస్ట్ క్లియర్ చేద్దాము ఫస్ట్ అని కింద నుంచి వెళ్దాము అనే ఆ థాట్తో దీని మీదకి వచ్చాము. కానీ ఇది ఇట్లా అయిపోయింది. 2 years ఆల్మోస్ట్ అసలు మైండ్ అంతా కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. ఇటు దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఇదిగో ఎగ్జామ్ అని అసలు బాగా లిటరల్గా మనల్ని ఎంతలా ఇచ్చేసారంటే ఇంకా కాన్షియస్ మైండ్ నుంచి బయటికి రావడం చాలా కష్టమైపోయింది. యూపీఎస్సీని బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇది బ్యాలెన్స్ చేయాలి. అటు యూపీఎస్సీ ఎటు అవ్వకుండా ఆగిపోతుంది, ఇది అవ్వట్లేదు అని ఆ టెన్షన్ ఉంటుంది చూడండి. అదైతే లిటరల్గా ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయిపోతుంది. ఈ స్టేజ్ లోపు మనము క్లియర్ చేద్దాము అనుకున్న ఎగ్జామ్ ఎటు క్లియర్ అవ్వట్లేదు. ఎట్లా అనే క్వశ్చన్ మార్క్ మైండ్తోనే మనం ఎప్పటికీ ఉండిపోతాము. సో ఇలా నాకైతే చాలా భయం అవుతుంది. అందులో నేను ఇప్పుడు ఆప్షన్ బి అని చెప్పి పీజీలో కూడా జాయిన్ అయ్యాను కాబట్టి నేను అవి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. నాకు ఇంకొక 10 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. సో నేను అది చదువుతున్నాను, ఇది చదువుతున్నాను. లిటరల్గా ఇన్ని డేస్ నేను ఏమీ పట్టించుకోలేదు, సరే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చూద్దాము అనేసి. కానీ ఇప్పుడు అసైన్మెంట్స్, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ ఇవన్నీ నెత్తి మీద వచ్చి పడేయాయి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ చదువుతున్నాను. అండ్ యూనిట్కి సంబంధించి ఇన్ని క్వశ్చన్స్ అని ఇచ్చారు అండ్ 4 papers ఉంటాయి. 4 papersకి సంబంధించి 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అవన్నీ చదవాలన్నమాట. సో ఇలా ఉంది నా సిచ్యువేషన్ అయితే అట్ ప్రెజెంట్. యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్కి ఇంకా 3 months టైం మాత్రమే ఉంది. ఎగ్జాక్ట్గా కౌంట్ చేసుకుంటే 3 months ఉండింది. మనం మన ప్రిపరేషన్ని ఇంకా ప్రొడక్టివ్గా చేసుకోవడానికి, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేసుకోవడానికి పీవైక్యూస్ని సాల్వ్ చేయాలి, పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా మన ప్రిపరేషన్లో హెల్ప్ చేయడానికి మన కోసం అరిహాంత్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రిలిమ్స్ పాసిబుల్ బుక్స్ని తీసుకొచ్చారు. ఈ బుక్స్లో ఓవరాల్గా జిఎస్ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ మనకి 1990 year నుంచి 2023 వరకు వచ్చిన 4500+ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్స్తో పాటుగా ఇచ్చారు ఈ బుక్స్లో. ఈ బుక్స్ మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్కే కాదండి, మిగతా అన్ని స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్ని టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎంపీఎస్సీ, యూపీపీఎస్సీ ఇట్లా అన్ని స్టేట్స్ నుంచి ఎగ్జామ్ పేపర్స్ నుంచి తీసుకున్న పీవైక్యూస్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటుగా ఇచ్చారనమాట. మీరు క్లియర్గా చూస్తే అన్ని స్టేట్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్వి ఈ బుక్స్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఇట్లా మనకి ట్యాబులర్ ఫామ్లో అంటే మ్యాప్స్ ఇచ్చి ఇంకా డీటెయిల్డ్గా మైండ్ మ్యాప్స్తో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో పీవైక్యూస్ని బుల్లెట్ పాయింట్స్లో ఈజీగా రివిజన్ చేయొచ్చు. అండ్ టాపికల్ మైండ్ మ్యాప్స్ కూడా ఈ బుక్లో ఇచ్చారు. అండ్ జిఎస్ సబ్జెక్ట్స్ లైక్ జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, సైన్స్, హిస్టరీ అన్ని బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ది ఎర్రర్ ఫ్రీ 2024 ఎడిషన్ కాబట్టి మన ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేస్తాయి. లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి అందరూ. ఇలాంటి టైంలోనే ఏమవుతుందంటే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మైండ్లో ఉండిపోతుంది. ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా చదవాలి, ఏది సిన్సియర్గా. యూపీఎస్సీ అంటే ఓకే అండి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మనకి, కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ మంచిగా అంటే ఎట్లాంటి పేపర్ లీకేజెస్ కానీ ఎట్లాంటి గొడవలు లేకుండా మంచిగా పెడతారు. కానీ ఈ స్టేట్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఇన్ని ఇయర్స్ జరగలేదు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అస్సలు దొరకట్లేదు. మనం దాని నుంచి ఎట్లా చదువుదాం అనేసి కూడా కొత్తగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అడగాల్సిన పేపర్స్లో టఫ్నెస్ లేదు, అడగకుండా ఉండాల్సిన పేపర్స్లో టఫ్నెస్ పెంచి ఇట్లా బాగా ఆస్పిరెంట్స్ని అయితే డిప్రెషన్ స్టేజ్లోకి అయితే తీసుకెళ్తున్నారు. చాలామంది నేను చూశాను కదా, ఎగ్జామ్ ఇంకా జరుగుతుందేమో అని వెయిట్ చేసి మళ్ళీ జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు, అసలు జాబ్స్ లేకుండా అంటే జాబ్కి చేస్తూ కూడా రిజైన్ చేసి నోటిఫికేషన్ కోసము ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అండి, అసలు నిజంగా అనిపించింది. అంటే ఏజ్ లిమిట్ అయితే వాడు పెంచుతున్నాడు కానీ నువ్వు ఎగ్జామ్ పెట్టని దానికి ఏజ్ లిమిట్ పెంచి ఏం ఉపయోగం కదా. సో నువ్వైతే ఆపర్చునిటీస్ ఇస్తున్నావు అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇదంతా
అదంతా లేదు అని చెప్పావు, కానీ ఎగ్జామే సరిగ్గా లేనప్పుడు మేము దేని నుంచి హ్యాపీగా ఫీల్ అవ్వాలి? సో ఇట్లా అనిపించింది నాకైతే. ఈసారైనా మంచిగా బై గాడ్స్ గ్రేస్ అన్నీ మంచిగా జరిగితే బాగుండు. సో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఆఫ్టర్ యూపీఎస్సీ గ్రూప్ 1 ఉంటుంది అంటున్నారు కదా జూన్ ఆ టైమింగ్లో. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి వరకు ఏం జరిగినా మన మంచికే అనుకోండి, ఇంకా జరిగిన దాన్ని మనం మార్చలేం కాబట్టి జరగబోయే దాన్ని చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే యూపీఎస్సీ అంటే పక్కన పెట్టమని నేను చెప్పను, సేమ్ టైం సేమ్ సిలబస్ సేమ్ ఉంటుంది, సేమ్ బుక్స్ కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ చదవండి. కానీ మన టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్కి అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాబట్టి మేబీ మంచిగా జరుగుతుందేమో అనే హోప్ అయితే నాకు 100% ఉండింది. సో మంచిగా చదవండి. ఫస్ట్ అయితే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి అండ్ ఆల్సో పీవైక్యూస్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉండండి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసేయండి ఇప్పటి నుంచే. ఆల్మోస్ట్ మనం 1 year 2 years నుంచి చదువుతున్నాం కాబట్టి ఈ పాటికే కొంచెం గ్రిప్ అనేది వచ్చి ఉండాలి. ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయడానికి అయితే భయపడకండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఉంటాయి అని కాదు, కానీ మీరు ఓన్గా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేది నాకైతే ఏది మంచిగా కనిపించట్లేదు. నేను ఎందులో జాయిన్ అవ్వాలి, అందరూ మనీ లూటింగ్ పీపుల్లే అనిపించింది నాకైతే. సో సొంతంగా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎట్లా అడుగుతుంది యూపీఎస్సీ బేస్డ్ మీదే కాబట్టి, యూపీఎస్సీ లెవెల్లోనే అడుగుతున్నారు కాబట్టి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆన్సర్ రైటింగ్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు కంపల్సరీ ఇది అనేది మనం రాయగలము. సో ఇట్లా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా గ్రూప్ 2 గ్రూప్ 1 తర్వాతే కాబట్టి సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్, అంటే మనం ఒక దానికి చదువుతున్నామంటే ఆల్మోస్ట్ అంత సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో సీసాట్ అంటే మ్యాథ్స్కి సంబంధించిన ఆ పోర్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేపర్ వైజ్. సో అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. బట్ డోంట్ లూజ్ హోప్. ఇది ఒక్కటి చెప్తున్నా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా, చిన్న ఆపర్చునిటీని అయితే వదులుకోవద్దు, మనం ఎవ్వరం వదులుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడో, మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. వాళ్ళు ఇష్టము కాబట్టి మనకు వచ్చినప్పుడే మనం ప్రిపేర్ అవ్వాలి, వచ్చినప్పుడే మనం చదవాలి. సో ఏ ర్యాంక్ అయినా, ఏ ర్యాంక్ వచ్చినా ఏం కాదు అని అనుకొని ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో అన్ని రిసోర్సెస్ అన్ని దగ్గర పెట్టుకోండి. లాస్ట్ టైం చేసినట్టు లాస్ట్ మినిట్లో రిసోర్సెస్ కావాలి అని తిరగకుండా ఫస్ట్ మంచిగా రిసోర్సెస్ అన్ని సెట్ చేసుకొని పెట్టుకొని వాటిని కాన్సన్ట్రేటెడ్గా రిపీటెడ్ రివిజన్స్ చేస్తూ చదవండి. ఎయ్యి పడితే అవి కొనుక్కోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇలా అయితే నేను చెప్తున్నాను మంచిగా ప్రిపేర్ అవ్వమని. నేను కూడా మంచిగా ప్రిపేర్ అవుతాను, నా హెల్త్ని అన్నిటిని మంచిగా చూసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.